డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని సినిమా డైలాగ్లంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కు భయపడేవారు ఎవరూ లేరని చెప్పారు. మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ పరం చేసి దోచుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. పవన్ కు దమ్ముంటే ఉత్తరాంధ్రలో దోపిడీ చేస్తున్న కూటమి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలన్నారు. కూటమి ఎమ్మెల్యేలకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలని సూచించారు. పవన్ పై పేర్ని నాని వ్యాఖ్యల పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. ముఖ్యమంత్రి పేర్ని నాని మనతో ఉన్నారు, ఆ పార్టీ సీనియర్ నేత. సార్ ఎలా చూడాలి, జనసేన అధినేత ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మీ పైన విరుచుపడ్డారు. ఏదైతే అధికారంలో ఉన్నప్పుడే తను ఏమీ చేయలేకపోయారు, కాంట్రాక్టులు మీరు బెదిరిస్తూ ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ లాంటి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేవాలంటే నిమిషం పడదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఎలా స్పందిస్తారు? సార్, పవన్ కళ్యాణ్ గారు ఒకదంపుడు ఉపన్యాసాలు, డాంబికాలు, చంద్రబాబు సావాసం పట్టి చప్పట్ల కోసం మాట్లాడతాం తప్పితే ఏం తప్పు మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడాడు? దుర్మార్గంగా వందల కోట్ల విలువ చేసేటువంటి మెడికల్ కాలేజీలను, వందల కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తానంటే, ఇటువంటి దోపిడీ విధానాన్ని వద్దని చేస్తున్నప్పుడు పాలకులకు బుద్ధి లేదు, వ్యాపారస్తులకైనా భయం ఉండాలి కదా. దానికోసమే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఖచ్చితంగా రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరైతే మెడికల్ కాలేజీలు దొడ్డిదారిన కొనుక్కుంటారో, 66 ఏళ్ల ఎకరా లీజుకి ₹1 చొప్పున 66 ఏళ్ల లీజు పేరుతో దోచుకుంటానికి ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా వారిని చట్టం మేరకు చర్యలు తీసుకోవటం జరుగుతుంది, జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది. యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ని తెస్తాను, మోకాళ్ళ మీద కూర్చోబెడతాను, అరిచేతులు రేఖలు లేకుండా చేస్తాను, గీతలు లేకుండా చేస్తాను, ఇట్లాంటి సినిమా డైలాగులు కొడితే ఎవడు దడిచేది ఇక్కడ అంటుంది. పవన్ కళ్యాణ్కి ఎవడన్నా దడిచేవాడు ఎవడున్నాడా? వాళ్ళ ఎమ్మెల్యేలు దడవట్లేదు, టీడీపీ ఎమ్మెల్యేలు దడవట్లేదు. అది ఒకటే కాదు, నిన్న కాక మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ మొత్తం రాజకీయ వ్యవస్థ కనుసల్లో నడుస్తుంది అని చెప్పని ఆయన మాట్లాడాడు, కంప్లైంట్ చేశాడు. మరి అక్కడ యోగి ఆదిత్యనాథ్ రూల్ అంటే ఆ పరిపాలన తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఎవడన్నా కొట్టావా? కొట్టగలిగే దమ్ముందా నీకని అడుగుతున్నాను. ఏ ఎమ్మెల్యేలైనా కంట్రోల్ చేసే దమ్ముందా నీకు? యోగి ఆదిత్యనాథ్ లాగా బుల్డోజర్ తీసుకొచ్చి ఏ ఎమ్మెల్యే ఇల్లన్నా పడగొట్టగలవా? నీకు చేతనవునా? శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం దాకా పాపాలు చేస్తున్న ఏ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ ఎమ్మెల్యేలని నువ్వు కంట్రోల్ చేయలేవు. విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేవు. ఇంకేం నువ్వు మమ్మల్ని తెచ్చి ఆదిత్యనాథ్ రూల్ మాకు తెచ్చేదండి? ముందు నువ్వు ఉంటే నీ ఇల్లు చక్కదిద్దుకో. ప్రతిపక్షాన్ని కక్షతో, రాజకీయ కక్షలతో జైల్లో వేసే పరిస్థితి మేము ఎప్పుడు ఆలోచన చేయలే. ఆలోచన చేస్తే నువ్వు దడిచేవాడువో, ఎక్కడుండేవాడువో ఆ రోజు తెలిసేది. ఈ హైదరాబాద్లో ఆడెవడో తాగి మందు సీసా కొనుక్కొచ్చి వాళ్ళ ఇంటి బయట కారు పెట్టి గోడ పక్కన కారులో పూసుకొని తాగుతూ ఉంటేనే ఆయన నా మీద దాడికి వచ్చారు, హత్యాయత్నానికి వచ్చారని చెప్పి అల్లాడిపోయి అలా కొయ్యం మూర్రు అని రచ్చరచ్చ చేసుకున్నాడు ఇంట్లో కూర్చుని. ఏంటి ఆయన భయం గురించి, ఆయన ధైర్యం గురించి మనం మాట్లాడేది? మరి భయపడినోడిది చుట్టూ మరి 50 మంది పోలీసులు ఎందుకు ఇదంతా కూడా? ఈ సొల్లు మాటలు, డబ్బా మాటలు కొడతాం అలవాటు అయిపోయింది ఆయన. ప్రతి పనిలో లూటీ చేస్తున్నారు. వాళ్ళ గీతలు జరుపు ముందు ఏంటి గీత దాటేది? అసలు గీత దాటి నువ్వు ప్రవర్తించి అంటే నువ్వు వాళ్ళని కంట్రోల్ పెట్టే ధైర్యం నీకుందా? వాళ్ళ గీతలు జరపగలవా? ముందు నువ్వు చంద్రబాబు నాయుడు గారు కలిసి, మీ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టి వారంటీ ఇచ్చారు, హామీలు, ఏ హామీలు రాసి అవి నెరవేర్చలేదు ఇంతవరకు. మీరు సంతకాలు పెట్టి వారంటీ ఇచ్చి మోసం చేసిన మీ చేతిలో గీతలు జరపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కంగారు పడకండి. ఇది ప్రస్తుతం మాజీ మంత్రికి సిద్ధం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాట్లాడే ముందు ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటి విషయంలో స్పష్టత ఇవ్వాలి. ఏవైతే బెదిరింపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో తాము ఎక్కడ భయపడమంటూ కూడా ఇటు మాజీ మంత్రి పేర్ని నాని అయితే స్పష్టం చేస్తున్నాం. కెమెరా పర్సన్ వెంకట్తో వసంత్, టీవీ9 విజయవాడ.